తిరుమల రెడ్డి పెట్టుకొని వాళ్ళంతా మా భూమి కబ్జా చేసినారు సార్. ఎన్నో మాటలు. మహబూబాబాద్ జిల్లాలోని మెడికల్ కళాశాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2వ అంతస్తులోని క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన సీలింగ్ ఎప్పుడు పడిపోతోందని భయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల నిర్మాణాలన్నీ హడావుడిగా చేపట్టారని, నిర్మాణ పనుల్లో నాణ్యతలేమి కారణంగా సీలింగ్ ఓడిపోతోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సీలింగ్ ఊడిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ లకావత్ తెలిపారు. ఫండ్స్ రావట్లేదండి. ఆ కార్లో వర్షానికి గాలికి ఈ కన్స్ట్రక్షన్ కూలింగ్ అండి. దయచేసి గవర్నమెంట్ స్పందించి కన్స్ట్రక్షన్ త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మేము నిత్య అవసరం అటు ఇటు నడుస్తూ ఉంటున్నామండి. ఒకవేళ ఇది కూలింగ్కి చాలా ప్రమాదాలు అయ్యి జరిగే ఛాన్స్ ఉంది. వర్షం వచ్చినప్పుడు కూడా కాలేజ్ చుట్టూ నీళ్ళు ఆగుతూ ఉంటాయండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బస్ ట్రాన్స్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. ఉన్న ఒక మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది. మాకు ట్రాన్స్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గవర్నమెంట్ స్పందించి దయచేసి ఫండ్స్ రిలీజ్ చేసి ఈ డెవలప్మెంట్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. మెడికల్ కాలేజ్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఈ వర్షాకాల ప్రభావం వల్ల ఈ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాలేజీలో ఫాల్ సీలింగ్ అనేది ఫ్రీక్వెంట్గా పడిపోతుంది. ఇది 2వసారి పడిపోవడం. సో దీనికి కన్సర్న్ ఈఈ గారికి కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఈ 2వసారి రెక్టిఫై చేసిన మళ్ళీ పడిపోయింది. సో దీనికి పర్మనెంట్ చర్యగా తీసుకోవాలని చెప్పేసి ఈఈ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే ప్రాసెస్ కారణం స్పెసిఫిక్గా చెప్పలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళు వాడిన మెటీరియల్ ఏమన్నా తక్కువ విడుతున్నటువంటి పెట్టినట్టు అనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలో